ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో చాలా అవమానాలు పడ్డాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా కూడా మీకు రాజధాని లేదు అనే ఒక ఫీలింగ్ ఉండేది, చెప్పుకోలేని పరిస్థితులు ఉండేది. అయితే మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. అది స్వాతంత్రం కోసం ఎట్లా పోరాడారు, అప్పట్లో పోరాడారు. రాజధాని కోసం వాళ్ళు రైతులు ఇచ్చి స్వయంగా భూములు ఇచ్చి వాళ్ళు ఏమి ఆశించకుండా భూములు ఇచ్చారు. వాళ్ళకి ఎంత అవమానం చేశారంటే శత్రువులు కూడా చేయరండి, అంత అవమానం చేశారు. వాళ్ళు ఆడవాళ్ళ గురించి కానీ పిల్లల గురించి చాలా చీప్ గా మాట్లాడతా. తిరుపతి మహాపదయాత్ర అమరావతి టు తిరుపతి చేసినప్పుడు కూడా చాలా అవమానాలు కొడతాం, దాడులు చేస్తాం, చాలా చేశారు. వాళ్ళందరి యొక్క బాధ మొత్తం అంతా ఈ రాజధాని పార్లమెంట్ లో ఆమోదిస్తూ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరికీ గర్వకారణం అయిన రోజు ఇది. మా ఇళ్లలో కానీ క్యాండిల్ పెట్టుకుని మేము పూర్తి సంఘీభావం తెలియజేశాం ఈ అమరావతి రాజధాని గురించి. మేము కూడా నేను ఊరు మొత్తం తిరిగి ప్రచారంలో చేశాం. రాజధాని అమరావతి ప్రకటించారు, దాన్ని చట్టబద్ధ చేశారని చెప్పి గర్వంగా చెప్పుకున్నాం. పోయిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళకి ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళకి పోద్దని ఒక దీంతో కొత్త అంటే పిచ్చెక్కిన మాటలు మాట్లాడు ప్రతిపక్ష నాయకుడు. అంటే ప్రతిపక్షం కూడా లేదు ఆయనకి, మావిగనని ఇంకో రకరకాల మాటలు పిచ్చెక్కి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. జనాలు కూడా దాన్ని చీదరించుకుంటున్నారండి వాళ్ళని. అయితే కూటమి ప్రభుత్వం చేసింది చాలా మంచి పని అని చెప్పి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదండి. ప్లాన్ బి ప్లానింగ్ డెవలప్మెంట్ గురించి ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా మన రాజధానిలో కానీ విశాఖపట్నంలో కానీ ఇటు కర్నూలు కానీ అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్. మచిలీపట్నం దీంట్లో కల్పించిన పని లేదండి. ఆల్రెడీ మచిలీపట్నం ఫోర్టు శంకుస్థాపన అయిపోయింది, వర్క్ జరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ అక్కడ అయిపోతుంది. ఏంటంటే డిస్టర్బ్ చేస్తాం కోసం ఒక ఇదనమాట. అది మచిలీపట్నం డిస్టర్బ్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పి వాళ్ళలో కూడా ఏంటంటే రాజధాని మాకు వస్తే బాగుంటుందని ఒక ఫీలింగ్ తెప్పిస్తాం కోసం పుట్ట అంతే మించి ఏం లేదండి. ఇవన్నీ ఏంటంటే ఫేక్ మాటలు అండి, ఫేక్ మనుషులు ఫేక్ మాటలు. వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఎవరికి ప్రజల్లో లేదు, అసలు ఆ పరిస్థితి ఏం లేదు. ఆయన ఏంటంటే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆయన నోటికి ఇచ్చింది మాట్లాడాలి, అంతేగాని దీని గురించి పట్టించాల్సిన తప్ప ఏం లేదు. ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటది ఆయన ప్రవర్తన నియమావళి. గతంలోనేమో రాజధాని 3 రాజధానులు అని చెప్పని అన్నాడు. ఆ 3 రాజధానుల తర్వాత ఏమో అమరావతి కమరావతి అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికేమో ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒకటి ఉంటే చాలే, రాష్ట్రాలకు అవసరం లేదు అని. అసలు ఒక స్కూల్ పిల్లలైనా సరే 5వ తరగతి చదువుకున్న పిల్లలైనా సరే అడిగితే మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఈజీగా చెప్పే పరిస్థితి ఉంటది. అలాంటిది రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకొని దాని వనరులన్నీ మనం సమకూర్చుకొని తద్వారా మన ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంటే దానికి గత 5 ఏళ్లలో తూట్లు పొడిచాడు. ప్రజలందరినీ దిక్కులేని అనాథలు చేసినట్టుగా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ సహకారంతో అమరావతి బిల్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ అయ్యి రాజధాని ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సైబరాబాద్ నిర్మాణం అనేది అది ఈ రోజు కాదు, రేపు చరిత్ర మొత్తం చెప్పేది ఏంటంటే సైబరాబాద్ నిర్మాణం ఏంటి, కొత్త ఒక ఊరు సృష్టించబడింది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పని. ఈ అమరావతి కానీ ఏదన్నా రేపు పొద్దున్న అంత ప్రఖ్యాతిగాంచుద్ది అని చెప్పని ఆలోచించి ఎక్కడైతే మనకి చంద్రబాబు నాయుడు గారి మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద కావచ్చు, లేకపోతే రాజధాని వచ్చి వనరులు ఏర్పడి అందరికీ పనులు దొరికి ఉద్యోగాలు దొరికితే అందరూ బాగుపడిపోతే ఈయన మాట ఎవరు వినరు. తెలివితేటలు గల వాళ్ళు ఉండకూడదు, ఇతను మించి తెలివితేటలు గల ఉండకూడదు, ఇతనికన్నా పిచ్చి వాళ్ళలాగే ఉండాలి ప్రజలందరినీ అనేది ఆయన పిచ్చివాని ఉద్దేశం. అసలు ఒక రాజధాని చరిత్ర హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఏమీ చదువుకోలేదు, 10th క్లాస్ ప్రశ్న పత్రాలు దొంగిలించి వచ్చి నేను అందులో ఫస్ట్ అంటాడు, ఇందులో ఫస్ట్ అంటాడు. అసలు ఏం చదివాడో ఎవరికి తెలియదు, అసలు నిజంగా చదివాడో లేదో కూడా తెలియదు. ఎవరైనా ప్రెస్ మీట్ లో ఇంగ్లీష్ మాట్లాడమనంటే ఇప్పుడు అవసరమా అని చెప్పని లేచిపోతా ఉంటాడు. ఇతనికి ఏంటంటే ముందు అసలు క్లారిటీ ఏంటంటే రాజధాని కానీ తన తోటి వ్యక్తులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరో బాగుపడడం అనేది అతనికి ఇష్టం లేదు ముందు. అందుకనే రాజధాని 3 ముక్కలాట చేశాడు. తర్వాత ఈ రోజు రాజధాని అవసరం లేదని అంటాడు. మరి రాజధాని లేకుండా ఎలా ఉంటది ఏ రాష్ట్రమైనా సరే? ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం మాత్రమే. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలంటే రాష్ట్రానికి రాజధాని ఫలానా అనేది ఒక అడ్రస్ ఉండాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేదు. ఈ రోజు అమరావతి రాజధాని అని ఒక చట్టబద్ధత వచ్చింది, మనకి అడ్రస్ దొరికింది. అమరావతి ప్రాంతంలో ఒక బౌండరీ లైన్ వేశారు, అది రాజధాని సరిపోతుంది. ఇంకా డెవలప్ చేయాలంటే మచిలీపట్నం ఓటరే ఉంది, ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు. విజయవాడ అవతల కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మల్లేపల్లి అశోక లైలాండ్ అంటే ఇండస్ట్రీ పార్క్ ఉంది. అటువంటి ఇండస్ట్రీ పార్కులు ఎన్నో డెవలప్ చేసి అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. పరిపాలన మాత్రం ఒకే చాటు ఉండాలా. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? దక్షిణాఫ్రికాలో ఉంది. అట్టర్ ఫెయిల్ నిర్ణయం 3 రాజధానులు ఇది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోనే 3 రాజధానులు అంటాడు. గతంలో 3 రాజధానులు చేసి అక్కడ ఏమి డెవలప్ చేయకుండా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ని భ్రష్టు పట్టించాడు. రాజధాని అమరావతి మళ్ళీ చెప్తుంది పరిపాలన ఒకే దిక్కున ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ
వికేంద్రీకరణ చేయాలి, అన్ని దిక్కులు అభివృద్ధి చెందాలి. అదే బాబు గారి కాన్సెప్ట్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనేది తప్పుడు నిర్ణయం. రాజధాని ప్రాంతం లేనప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిపాలన అనేది ఆయన ఎక్కడుండైనా చేసే వెలుసుబాటు ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశాడు. దానికి ఆ సౌలభ్యం కోసమే కల్పించారు కానీ ముఖ్యమంత్రి లండన్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ అవ్వదు, మనం పక్క రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రం అవ్వదు. రాష్ట్రానికి ఒక స్టాండర్డ్ ఒక సాట స్థిరమైన రాజధాని ఉండాలి. పరిపాలన అతని సౌలభ్యం కోసం అతని ఎంప్లాయీస్ కానీ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది. అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అనే కాన్సెప్ట్ లేదు. 3 రాజధానులు అనే పేరుతో ఎక్కడా డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. మళ్ళీ 24లో అధికారం వచ్చింది కాబట్టి అమరావతిని కాదనలేక అవులాక దానికి పర్యవసానంగా ఒకసారేమో నాగార్జున సిటీ దగ్గర పెడితే విజయవాడ గుంటూరు మధ్య బాగుంటుంది అంటాడు, ఒకసాట మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావిగని పెట్టమంటున్నాడు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఏం మాట్లాడతాడో, ఆయన మెంటల్ స్ట్రెస్ ఎలా ఉండిద్దో కూడా జనాలకి అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ రోజు శాసనసభలోకి వచ్చి మాట్లాడే ధైర్యం లేక కేవలం వాళ్ళు 11 మంది కూడా ఎందుకు వాకౌట్ చేశారంటే ఇక్కడ మళ్ళీ ఉండి కూడా వ్యతిరేకిస్తే ఉన్న విలువ కూడా పోయిద్దనే ఉద్దేశంతో అసెంబ్లీలోకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. దాని వల్ల ఉపయోగం ఏముంది? రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్య పట్టణం, దాన్నే రాజధాని అంటారు. ఆ రాజధాని కూడా ప్రజల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి. కానీ రాజధాని అనేది ముఖ్య పట్టణం. ఒక యజమానికి ఇల్లుంటే డే అండ్ నైట్ పనిచేసి అక్కడికి రావాల్సింది. అలానే ఈ పరిపాలనా సౌలభ్యం గురించి రాజధానిని ఏర్పాటు చేయటం ఎప్పుడు 2014లో బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు రాజధానిని అమరావతి దగ్గర అని చెప్పి నెలకొల్పి 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేయడం జరిగింది. రెండోసారి వేరే ప్రభుత్వం రావటం వల్ల గత ప్రభుత్వం చేసినటువంటి ఏ అయితే పాలనలు ఉన్నాయో కానీ ప్రజలను మాత్రం ఆ ప్రభుత్వం డిస్టర్బెన్స్ చేసింది. ప్రజలకు అందరికి తెలిసిన విషయం. అలా అని చెప్పేసి 3 రాజధానులు అంటారు కానీ ఎక్కడ ఒక స్టోన్ వేసినటువంటి దాఖలాలు లేదు. అదే ప్రభుత్వం మరలా తిరిగి వచ్చిన తర్వాత నేడు చట్టబద్ధత కల్పించారు. మనం అనుకుంటే రాజధాని కాదు అన్నారు కాబట్టి దేశంలో ఉన్నటువంటి లోకసభ రాజ్యసభ సభ్యుల చేత చట్టాన్ని తయారు చేసి నిన్న బిల్లుని ఆమోదించడం ఒక శుభదాయకమే. ఎందుకంటే 42,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఇవాళ ఆ రోజు మేము ఇచ్చి రాజధానిగా ఏర్పడితే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, ముందు తరాల భవిష్యత్తు కూడా బాగుంటది అనుకున్నారు. కానీ కొంత డిస్టర్బెన్స్ కావటం వల్ల ఆ రైతుల యొక్క గోస చెప్పలేనిది. ఎక్కడికి రైతులు, మహిళలు అందరూ పాదయాత్రలు చేశారు. అమరావతి టు దేవాలయం అనే ప్రోగ్రాం కూడా కొన్ని చేశారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటనలుగా ప్రజల దృష్టికి ఉంచి నిలబడి ప్రయాణాలు చేసి మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టబద్ధత చేయడం చాలా సంతోషకరం. బాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి శుభదాయకమే. ఎందుకంటే రైతులు భూములు ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తునివ్వాలి. వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు మంచిదే వస్తుంది అంటున్నారు. దాంతో పాటుగా ఇవాళ ప్రతిది కూడా కమర్షియల్ గా బిజినెస్లు పెరిగాయి. వాళ్ళని ఎవరైతే రైతు వారి కుటుంబాల నుంచి ఇవాళ ఆ భూమి వాళ్ళ చేతుల నుంచి బయటికి పోయింది కాబట్టి వాళ్ళని ఒక వ్యాపారస్తులుగా, ఒక విద్యావేత్తలుగా వాళ్ళ భవిష్యత్తుకు భరోసా వచ్చేటట్టుగా కల్పించాలని కోరుతున్నాం. ఆ రోజు ఎక్కడ 3 రాజధానులు అన్నాడు, ఈ రోజు మావిగా అంట. ఆ పేరు మాకు కూడా వినటానికి మరి ఏ భాషలో ఉందో ఏ లాంగ్వేజ్ లో తెలియదు. అదంతా చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి కేవలం నేను ఈ రోజు ఆ మాట మాట్లాడినని చెప్పడం తప్ప ఆయన నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఉంటే ఆ 3 రాజులు ఎక్కడో దగ్గర చేయాలి కదా. మళ్ళీ కొత్తగా విజయవాడ లేదా మావిగా అంటే మా పక్క వచ్చినట్టే కదా. నువ్వు కూడా నీకు ప్రజల్లో ముఖం చూపించుకోలేకనే ఈ విధంగా నువ్వు పక్క అటుపక్క ఇటుపక్కన చెప్తున్నావు. ఒకటండి, పూర్తిగా తెలియాలి, లేకపోతే అసలు తెలియకుండా ఉండాలి. ఎవరో తండ్రి చాటును వచ్చి వ్యాపారవేత్తగా వచ్చి అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటనలు గత ఆయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి తన కొడుకుగా రాజకీయాలకు రంగప్రవేశం చేసినటువంటి వ్యక్తి తప్ప ఆయన ఏం పెద్ద రాజకీయ నాయకుడేం కాదు. స్వతహాగా ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి దాకా గెలిచిన కాదన్న. ఇది వాస్తవం ముమ్మాటిగా. ఆ రోజు అమరావతి రాజధాని కాదన్నప్పుడు ఆయన ఎల్లిట కట్టుకున్నాడు. 12 ఎకరాలలో భూమి గట్ట తీసుకొని నేను ఇది చేశానని చెప్పాడు. అందరికి అక్కడ నివాసం ఉన్నా ఇదే రాజధాని అన్నారు. కేవలం రాజకీయం గురించి మాట్లాడేది తప్ప అది పరిపాలనకు గాని వ్యక్తిగత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గాని అది అవసరమయ్యేటి కావనేది నేను అనుకుంటున్నాను. మధ్యలో 2014 నుంచి 19 వరకు ఇదే రాజధాని అన్నారు. ఆ తర్వాత 19 నుంచి 23 వరకు 24 వరకు వేరే 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే రాజధాని, అది ఇక ఉత్తరోత్తర మారవకుండా ఉండేటటువంటి అమరావతి రాజధానిగా రావడం ఆంధ్ర ప్రజల గుర్తింపు అనేది ఉండాలి. అలా గుర్తింపుకి ఇది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ప్రతి తెలుగువాడు, దట్టు ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటాడని చెప్పేది నా అభిప్రాయం.
పోరాటం చేసిన ఫలితం వచ్చినాడు. ఆ పోరాటం చేసిన వాళ్ళు అనుభవించేదే కాకుండా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే తమ పిల్లలు గాని పెద్దలు గాని తమ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఖచ్చితంగా మరి అటు కుటుంబాలు గాని మరి అనేక మంది ఆ ఉద్యమము అమరావతి ఉద్యమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా క్యారెక్టరైజేషన్ కూడా చేసి విమర్శించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరి గుండెల్లో ఎంత ఆనందం ఉంటది. ఇవాళ శాశ్వత రాజధాని వాళ్ళు కోరుకున్నటువంటి రాజధాని శాశ్వతంగా ఏర్పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనేది నా అభిప్రాయం. మధ్యలో మూడు ముక్కల ఆట అని రోడ్లమ్మటి పేకాట వాళ్ళు ఆడుకున్నట్టుగా మూడు ముక్కల ఆట అని చెప్పి 3 రాజధానులు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు. అది చదువుకున్న వాళ్ళమే కాదు, చదువు రాని వాళ్ళు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది. 3 రాజధానులు అంటే ఏ ఆఫీస్ ఎక్కడుంది? ఇవాళ అమరావతికి వచ్చాము. ఇవాళ అమరావతిలో ఒక మంత్రిని కలవటానికి వచ్చును, ఆ మంత్రి గారిని కలిసిను, ఇంకో శాఖ మంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం అనుకోండి, అక్కడనే పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ లో పక్కనే ఉన్న ఛాంబర్కి పోతాం, మంత్రి గారు లేకపోతే కన్సర్న్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చిపోతాం అప్లికేషన్. కానీ మరి 3 రాజధానులు ఉంటే ఎక్కడ తిరగాలని మేము ఎంత బాధాకరంగా ఉంటది అది. మరి అది ఎందుకని అన్నారో మాకు పెట్టిన వాళ్ళకే తెలియాల దాని అర్థం. కానీ సామాన్యులు ఎవరు కూడా 3 రాజధానులు అంటే మాత్రం కోరుకోరు. ఒకే సింగిల్ రాజధాని ఉండాలా. అది కూడా మొదట ఏదైతే అనుకున్నామో అది ఇది నడిబొడ్డులో ఉన్నది. అటు వైజాగ్ నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ ఎక్కడ చూసినా కూడా ఇది సెంటర్ లో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. ఇప్పుడు కూడా నేను పేరు చెప్పటల్లా, కానీ ఆ పేరు ప్రకటించిన ఆయన సంస్కృతి ఏంది? గన్ సంస్కృతి. గన్ను, గొడ్డలి, లేకపోతే గులకరాయి, కోడికత్తి ఇలాంటి ఉన్నటువంటి సంస్కృతి ఉన్నాడు కాబట్టి ఆ గన్ సంస్కృతి ఆయనకు ఉంటది కదా. చివరి గన్ రావాల్సిందే. అంటే మొదట కోడికత్తి అయిపోయింది, తర్వాత గొడ్డలి అయిపోయింది. ఈసారి గన్ తో తల్లికో చెల్లికో మరి ఎవరికో ఒకళ్ళకి గన్ను చూపెడతాడేమో అనే గన్ చూపెట్టాలి, మరి ఈసారి అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఆ గన్ను ఉపయోగించింది అనేది నా అభిప్రాయం.